ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు 283 డివిజన్ గిరినగర్ పరిధిలోని ఆదర్శ నగర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి. ఈ కార్యక్రమంలో నవజ్యోతి స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరా, డాక్టర్ పద్మావతి, సీనియర్ నర్స్ కార్యం లక్ష్మి పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా కొలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, ప్రతి రంగంలో మహిళలు ముందుండి విజయాలు సాధిస్తున్నారని, మహిళల కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం దేవాలయంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో ప్రత్యేక పూజలో పాల్గొని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సమృద్ధులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బి శివకుమార్, మహిళా అధ్యక్షురాలు మాధవిరాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్నిరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు చిన్నమ్మ, డివిజన్ ఉపాధ్యక్షులు కార్యం ప్రకాష్, డివిజన్ మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మిరెడ్డి, కార్యదర్శి ఎస్ లక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలగుప్తా, భాగ్య, జానకి, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, వెంకటేష్, చంటి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఎవరైతే మీరు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో మీ అందరికీ కూడా పేరున మీ అందరి లిస్టు కూడా ఇవ్వండి. ఎవరెవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇవ్వబోతారు. భాస్కరాచార్య గారు, అర్జున్ గారు, ఇంద్రకి, రషీద్ భాయ్ గారు అందరు గట్టి సపోర్ట్ కొట్టండి. హ్యాపీ ఉమెన్స్ అందరికీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ప్రతి సభలో కూడా మహిళా దినోత్సవ సభలో పారిశుద్ధ కార్మికులను భాగస్వాములను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, తప్పకుండా వారి వల్లనే ఇవాళ శుభ్రత అనేది ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు మన ప్రాంత శుభ్రత కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఇచ్చే శాలరీస్ కూడా రాబోయే రోజుల్లో వేతనాలు కూడా పెంచాలని, వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, ప్రత్యేకంగా వారిని అన్ని విషయాల్లో వాళ్ళని ముందుంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు
మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్, మిగతా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి శివకుమార్ గారిని, మాధవి గారిని మనస్ఫూర్తిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ, మరి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి మంచి రోజులు వచ్చినాయి. పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా మరి నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా మీరందరూ కూడా కొంచెం సమయం ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా మరి ప్రజాపాలనలో అప్లై చేసినటువంటి మీ అందరూ కూడా L1 L2లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మా స్థానిక డివిజన్ అధ్యక్షులు మిగతా కాంగ్రెస్ పార్టీ సోదరులకు మీ పేర్లు ఇవ్వండి. మీ అందరి కూడా తీసుకుపోయి రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా 8 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి మీకు అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా కొంత గత ప్రభుత్వం చేసిన అప్పులను మరి లైన్లో పెడుతూ వాటిని వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కడుతూనే ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ కొంత పెన్షన్ల ఆలస్యమైన మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటు 2,500 మహిళలందరికీ ఇవ్వడం, తర్వాత మరి విద్యుత్ శక్తి కూడా ఇవాళ ఈ డివిజన్లోనే 7,000 మందికి ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది, మరి ఫ్రీ బస్సు వస్తూ ఉంది. గ్యాస్ మరి 10 సంవత్సరాలు వారు రేషన్ కార్డు ఇవ్వలేదు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మళ్ళీ ఈ నెలలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 3 నెలల రైస్ కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించినట్టయితే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాలు, ఈ దేశ ప్రజలను ఇవాళ ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును, రాహుల్ గాంధీ గారు ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి మహిళను, కుత్బుల్లాపూర్లో ఉన్న ప్రతి మహిళను కూడా మరి లక్షాధికారులను చేయాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినరో తప్పకుండా 1,00,000 మందిని లక్షాధికారులను చేయాలి, 1,00,00,000 మందిని లక్షాధికారులను చేయాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు కోటీశ్వరులను చేయాలని చెప్పి చెప్పినరో అందులో కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మరి కోటీశ్వరులను చేసే బాధ్యత తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ పక్షాన తీసుకుంటాం. మీ అందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం మీకు అందరికీ అంతే విధంగా మేము చూసుకుంటామని తెలియజేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.